ప్రైజ్ లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన గొప్ప వాగ్దానం అదేంటంటే మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 12వ లేఖనం చూద్దామది. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. చూడండి, ఈ లోకంలో కానీ దేవునిలో కానీ ఎవరైతే నేను గొప్ప అని ఎవడైతే తలుస్తాడో వాడు ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా తగ్గింపబడతాడు. ఎవరైతే తన్ను తాను ఈ లోకంలో కానీ దేవుని ఎదుట కానీ తన్ను తాను తగ్గించుకొని దీనుడుగా ఎవరైతే జీవిస్తారో వారు ఈ లోకంలో హెచ్చింపబడతారు, అలాగే పరలోకంలో కూడా హెచ్చింపబడతారని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మరి చూడండి, మనము ఈ దినమున ఇటు వాగ్దానం ద్వారా మనం నడుస్తామా? ఒక్కసారి ఆలోచించండి. హెచ్చించుకొని బ్రతుకుదామా? ఈ లోకంలో మనం తగ్గించుకొని ఈ లోకంలో బ్రతుకుదామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని ఈ వాక్యానుసారమైన జీవితంలోకి ఎప్పుడైతే మనం నడుస్తామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చింప చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మనలో అందరిలో కూడా ఫలించాలని ప్రార్థనలో అందరం కూడా ఏకీభిద్దాం. తలల్లో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ఏకీభిద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, నీ పాద పద్మములకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు తండ్రి. మా జీవితంలో మరొక నూతనమైన దినంలో చూసే యోగ్యత, ధన్యత మాకును మా అందరికీ దయచేసినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ వాగ్దానం ద్వారా మేము ఈ దినమంతటినే కాకుండా మా జీవిత కాలమంతా ఈ వాగ్దానమును మేము ధరించుకొని మీ యందు తగ్గించుకొని లోకమునందు తగ్గించుకొని జీవించే కృపా సహాయమును మాకును మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ, వీక్షించుచూ వింటున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నా. నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.